హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, నా పేరు ప్రియాంక. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ వీడియోలో అయితే వెజిటేరియన్స్‌కి ఒక రెసిపీ ఇంట్రడ్యూస్ చేద్దామని చేశాననమాట. హైదరాబాద్‌లో సంతోష్ డాబా అని ఉంటుంది. అండ్ అందులో పన్నీర్ సంగ్రీలా అని ఒక ఐటెమ్ ఉంటుందనమాట. సో, నా పర్సనల్ ఫేవరెట్. సో, ఇక్కడ ఉండే ఐటెమ్‌ని చాలా మిస్ అవుతుండే నేను. సరే అందుకే ఇంకా మనం ఇంట్లోనే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తుండే అనమాట. సో రెసిపీ నేమ్ అయితే పన్నీర్ సంగ్రీలా. సో దానికోసం కావాల్సింది పనీరే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఉప్పు, కొంచెమే కారము, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ సెసమీ సీడ్స్, నువ్వులు చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. అండ్ దాని తర్వాత కొంచెం గార్లిక్ పౌడర్ అండ్ ఆనియన్ పౌడర్ కలుపుకొని కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా. సో అది కొంచెం ఇట్లా బ్యాటర్లా అవ్వడానికి, పన్నీర్ ముక్కకి బాగా కోట్ అవ్వడానికి కొన్ని 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక 10 to 15 minutes రిఫ్రిజిరేట్లో పెట్టి మ్యారినేట్ చేయండి. ఒకవేళ టైం లేదంటే తొందరగా ఇమీడియట్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కొంచెం హెల్దీగా ట్రై చేద్దాము అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై చేయకుండా. బట్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇవి ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్ అంటారు అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేస్తే కింద బేస్ మాడిపోదు. అండ్ దాని తర్వాత ఆ ఎయిర్ ఫ్రైయర్ దానికి ఉన్న కోటింగ్ కూడా ఫుడ్కి అంటుంది అనమాట. సో ఈ పేపర్ పెట్టుకొని చేసుకొని, సో ఇక్కడైతే నేను చికెన్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక 15 minutes కుక్ చేస్తున్నాను అనమాట. అండ్ మీన్వైల్ అది కుక్ అయ్యేలోపు మనము ఇక్కడ సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అండ్ దాని తర్వాత చాప్ గార్లిక్ యాడ్ చేస్తున్నా. సో జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ రెసిపీకి అయితే గార్లిక్ విల్ బీ గుడ్ ఇనఫ్. అండ్ దాని తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఇక్కడ గ్రీన్ బెల్ పెప్పర్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. ఇది ఒక 5 to 10 minutes అట్లా సార్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే. అంటే మొత్తం ఇట్లా పింక్ కలర్ వచ్చేదాకా చూడొద్దు అనమాట, కొంచెం హై ఫ్లేమ్ మీదే అన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే పనీర్ కూడా రెడీ అయిపోయింది, లైక్ మంచిగా సూపర్ క్రిస్పీ అయ్యిందనమాట. సో ఆల్మోస్ట్ ఆయిల్లో ఫ్రై చేసే దానిలాగే అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నా, కర్డ్ సాస్ అనమాట. సో ఇందులో ఫస్ట్ కర్డ్ యాడ్ చేసి చిల్లీ సాస్, షెజ్వాన్ చట్నీ అండ్ కెచప్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకొని లైట్గా. అండ్ ఇదంతా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆనియన్ మిక్చర్ ఏదైతే ఉందో అందులో ఈ సాస్ యాడ్ చేసేసుకుందాము. అండ్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ నేను ముందే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట లైట్గా. అండ్ ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. ఏదైనా నార్త్ ఇండియన్ డిషెస్ అట్లా చేస్తే ఇదే యాడ్ చేసుకుంటే బెటర్ మనకి. అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్, జస్ట్ 1 tablespoon ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత బ్లాక్ పెప్పర్ అండ్ పనీర్ యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీలో ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాష్యూస్. సో నేను అవి కూడా ఎయిర్ ఫ్రై చేసుకొని లాస్ట్కి యాడ్ చేసేసాను అనమాట. అండ్ లాస్ట్కి మంచిగా ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే స్టాప్ చేసేయచ్చు ఇఫ్ యూ వాంట్. మీకు కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే, లేదు కొంచెం స్టార్టర్లా తింటాము అంటే ఇంకా కొంచెం థిక్కిన్ అయ్యేదాకా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేనైతే కార్న్ఫ్లోర్ స్లరీ ఏమి యాడ్ చేయట్లేదు, బికాస్ కర్డ్ యాడ్ చేశాను. అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్, 1 tablespoon ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను కాబట్టి దాట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ మన పన్నీర్ సంగ్రీలా అయితే రెడీ అయిపోయింది. లుక్స్ యమ్మీ కదా, అండ్ టేస్ట్ యమ్మీ టూ. ప్లీజ్ డూ ట్రై. అండ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ట్రై చేసిన తర్వాతే ఎట్లా టర్న్ అవుట్ అయింది అని చెప్పేసి. పన్నీర్ లవర్స్ అయితే దే లవ్ ఇట్. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళైనా కూడా ఒక్కసారి ఇది ట్రై చేపియండి వాళ్ళతో, దే విల్ లవ్ ఇట్. అండ్ ఇక్కడ నేనైతే దీన్ని స్టార్టర్ లాగా తిన్నాను అండ్ ఆల్సో చపాతీలో తిన్నాను. రెండిట్లో కాంబినేషన్ మీకు సో గుడ్ అనమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా చాలా చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.